డబ్బులు అక్కడేదో చేస్తారని పంపిస్తే వీళ్ళు ఏమీ చేయట్లేదు. వచ్చిన వాళ్ళని కూడా బయట కూడా మరి ఇప్పుడు వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు. మరి వీళ్ళు నచ్చేగా అగ్ని పరీక్షలో ఓట్లేసి బీబీనైని పంపించారు అని అంటే అప్పుడు బాగానే ఉండారు. అప్పుడు జనంలో ఉండారు, పెద్ద చిన్న చిన్నయ్యే కాబట్టి అక్కడ అంత లేదు. ఏడకొచ్చాడు కొంచెం ఏమంటారు కళ్ళు ఎత్తుకొచ్చింది అనమాట. అందువల్ల కొంచెం బిహేవియర్ చేంజ్ అయింది. అందువల్ల ట్రోల్ అవ్వాల్సి వచ్చింది తప్పితే నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళు పెట్టుకోకపోవడం వల్లే కదా ట్రోల్ అవుతున్నారు బయట. అన్నిట్లో మేమే ఉండాలి, అంత ఇంటెన్షన్ మా మీదే ఉండాలి, మా గొంతులే వినపడాలి, కెమెరా నన్నే చూడాలి, మేమే అన్నిట్లో దూరిపోవాలని ఉంటే ఇట్లే ఉంటుంది, ట్రోల్ అవుతారు బయట. ఓకే సరే, బయట నుంచి వచ్చారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఒక ఇన్పుట్ పట్టుకొస్తారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏంది, మాకంటే ఏం తురుములీళ్ళు, ఎందుకు వీళ్ళని తీసుకున్నారు, మాకంటే ఎంత ఎక్కువ ఏం చేస్తున్నారు లోపలని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా. ఖచ్చితంగా పింటుని అబ్జర్వ్ చేస్తారు. ఇంతకుముందు షోలో కూడా మనం ఏం చూసాం, ఇంతకుముందు సీజన్ 8లో కూడా ఏం చూసాం మనం, నిఖిల్ని సోనియా వచ్చి ఏం చేసింది, కడిగి పారేసింది కదా. చాలామంది వచ్చిన అందరూ కూడా మొత్తం వీళ్ళ బండారం మొత్తం బయట చూసి కడిగి అవతల పడేసి వెళ్ళారు. ఒక్కొక్కరిని పట్టుకొని యష్మి నిఖిల్ మధ్య ఉన్నాయి కానీ మొత్తం కడిగి అవతల పడేసారు. తర్వాత అయినా మార్చుకున్నారంటే వాళ్ళు మారలా, కొంతమంది మారేది సరి చేసుకొని బాగానే ఉన్నారు. కానీ వీళ్ళు బయట నుంచి వచ్చారంటే ఇన్పుట్ చాలా ఉంటుంది వీళ్ళ దగ్గర. సరే, వాళ్ళు ఎంటర్ అవ్వగానే వీళ్ళు చాలా సంతోషంగా వచ్చారు, ఎంత పాత ఫ్రెండ్స్ కాబట్టి చాలా హ్యాపీగా వచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఏమి ఇన్పుట్ ఇస్తారు అనేది వీళ్ళ నలుగురిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, అక్కడ ఒక్కళ్ళే ఉండాలి. మరి వీళ్ళ నలుగురిలో ఎవరుంటే బాగుండు అనేది కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం లైక్ చేయండి. ఎందుకంటే నేను అందరూ కూడా సంజనాకు అన్యాయం జరిగిందని చూడకుండా వాళ్ళు చెప్పారు. మనం రియల్గా ఆ ఫోటోలతో సహా పెట్టాను, అన్యాయం ఏం జరగలేదు, జరిగింది ఇది అని క్లియర్గా పెట్టాం మనం. ఓకే, ఉంటే నిజాయితీ జెన్యున్గా పెడతాం, లేదంటే సైలెంట్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి. ఇక్కడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఏదైనా ఇన్పుట్ ఇస్తే వీళ్ళు తీసుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది. ఇన్పుట్ అనేది బిగ్ బాస్ చెప్పమంటే చెప్తారు, లేదంటే ఇండైరెక్ట్గానో లేకపోతే ఎట్లా సైకిల్గానో చెప్తారు, అది ఓకే. ఇక్కడ డైరెక్ట్గానే దివ్యానికత ఏముంటుంది, నేనేంటనేది చూస్తారు మీరు గేమ్లో, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు అంటుంది. అంటే బాగా ఇచ్చిపడేయడానికి వచ్చినట్టున్నారు వీళ్ళు. ఎట్లా ఉన్నారు ఇక్కడ వాళ్ళు చూసి వచ్చారు కదా, బయట చూశారు కాబట్టి దాన్ని బట్టి ఎవరు దొరికితే వాళ్ళకి ఇచ్చిపడేయడానికి వాళ్ళు రెడీ వచ్చినట్టుంది దివ్యనికిత. గేమ్లో అయినా సరే, వాళ్ళు టాకింగ్లో అయినా సరే, గొడవలు అయినా సరే, డిబేట్ అయినా సరే, ఏదైనా సరే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది దివ్యనికిత. నెక్స్ట్ వచ్చి నాగేమంటున్నాడు, అక్కడే నాగబాబు కాటు వేసిందని పెద్ద ఫేమస్ అయింది ఆ పాట నాగగుండ. అక్కడ హరీష్ గారికి మొదటి కాట అక్కడే వేసాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు, నేను నాగ అంటే రెండు, ఒకటి నాగ, రెండు గొడవలైనా ఇచ్చిపడేటువంటి ఒక్క గొడవలైనా ఇంకేం ఉండవా అని అడుగుతున్నారు వాళ్ళు. అడిగితే వాళ్ళు ఏమంటున్నాడు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అంటున్నాడు. అంటే కొట్లాటలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అంటే అక్కడ కొంతమంది సప్పకట్టులాగా ఉంటున్నారు. ఆ సప్పకట్టులాగా ఉంటే ఇష్టం లేదు బిగ్ బాస్కి. వీళ్ళని చూసి బిగ్ బాస్ కూడా బోర్ కొట్టినట్టుంది, ఆడియన్స్ కూడా బోర్ కొట్టినట్టుంది. అందుకని వీళ్ళని చూస్తే వీళ్ళని ఇలాగే పెడితే షో ముందుకు సాగదని బిగ్ బాస్ ప్లాన్ మార్చుకొని వీళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఏమన్నాడు, వీళ్ళు ఆడే గేమ్లన్నీ కూడా చూసి సెలెక్ట్ చేయవలసిన బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాడు. వీళ్ళలో ఒక్కళ్ళే సెలెక్ట్ అవుతారు. దివ్యనికిత కానీ, షాకిబ్ కానీ, నాగా కానీ, అనుషరత్న కానీ. వీళ్ళు ఎంత రఫ్ అండ్ టఫ్గా వీళ్ళ విధానం అంతా బయట చూశారు కాబట్టి వీళ్ళు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తేనే అక్కడ ఉండగలరు ఏ ఒక్కళ్ళైనా సరే. ఓకే, ఇక్కడ నాగా ఇచ్చి పడేస్తానంటున్నాడు. మరి గేమ్లో ఎలా ఇస్తాడనేది ఇచ్చి పడేస్తానంటే నాగా స్ట్రాటజీ ఏంటో దాన్ని బట్టి బిగ్ బాస్ గేమ్ ప్లాన్ చేస్తాడు, అంతేగాని నాగా అనుకున్నట్టు అక్కడ ప్లాన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ దివ్యనికిత నేనేంటో చూపిస్తానుగా మీరు చూస్తారుగా అంటుంది. అది దివ్యనికిత ఆలోచన తగ్గట్టు అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఆటలు ఉండవు, వాళ్ళ మైండ్ ఉండదు. మనకు ఆపోజిట్లో ఉంటుంది, మనం వేసే ప్లాన్కి ఆపోజిట్లో ఉంటుంది ఆ గేమ్ కానీ, ఆ థీమ్, ఆడ స్ట్రాటజీలు కానీ. దాన్ని బట్టి వీళ్ళు మరి ఎలా ఇచ్చి పడేస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చి షాకిబ్ ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ నీ స్థానంలో నేను ఉంటేనా అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అక్కడ చేసింది ఏంటి, అక్కడ చెప్పింది ఏంటి, ఆడియన్స్ ఏమని ఓట్లేసి హౌస్లో పంపించారు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాళ్ళకి తెలియకుండా ఏదో రాసింది నేనే కనిపెట్టు చూద్దాం అన్నట్టు. ఎవరి తనుజ గురించి రాసి, తనుజ స్టార్టింగ్లో నా తమ్ముడు అన్నది, అక్క తమ్ముడు అన్నది. మరి అలాంటి దాన్ని ఈ ప్రియా, రీతు, శ్రీజ కలిసి ఈ పవన్ కళ్యాణ్ని వాళ్ళ మీదకి ఎగదోలుతున్నారు. ఎవరి మీదకి, తనుజ మీదకి. ఈ పవన్ కళ్యాణ్ రెచ్చగొడతాం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తున్నాడు, వాళ్ళ చుట్టూ తిరుగుతూ తనుజను కూర్చోబెడతాం, పవన్ కళ్యాణ్ కూర్చోబెడతాం. ఈ ప్రియా, శ్రీజ, రీతు మామూలు కాదు అసలు.
అంటే తా జడ్డ కోతి మన వల్ల జరిచిందని మాకెటు గేమ్ లేదు, మాకెటు వాగుడుగాయల పేరు వచ్చేసింది, బయట మాకెటు విలువ లేదు. ఆ జట్టు తనుజ విలువ ఉంది. మొన్న ఫస్ట్ టైమే సేవ్ అయిపోయింది. ఒక ఫ్యాన్ బేసింగ్ అనేది ఉంది, ఒక మంచి నేమ్ అనేది తనుజకు ఉంది. మాకు లేనిది ఎదురోడికి ఎందుకు ఉండాలి అని ఆ తనుజ గేమర్ కూడా పాడు చేయడానికి రెడీ అయ్యారు రీతు. ఆల్రెడీ రీతు ఒక బ్లేమ్ అయితే వేసేసింది అక్కడ మన కన్ఫెక్షన్ రూమ్లో బిగ్ బాస్ ముందు. పవన్ కళ్యాణ్ ముందు క్రష్ అంట అని. ఎవరో చెప్పింది క్రష్ అని? ప్రతిసారి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫస్ట్లోనే రీతు చేసిందట పవన్ కళ్యాణ్తో ఐ కాంటాక్ట్. ఇక్కడ తనుజను కూర్చోబెట్టి ఐ కాంటాక్ట్ ఇప్పిస్తుంది. తనుజ గేమ్ను చెడగొడటానికే రీతు, శ్రీజ, ప్రియ కంకణం కట్టుకొని పాడు చేసి ఆ పవన్ కళ్యాణ్ కూడా ఈ రీతు, శ్రీజ, ప్రియ ఈ ముగ్గురు ఎక్కడుంటే అక్కడ మళ్ళీ ఎవరు ఏడుస్తారా ఓదార్చడానికి రెడీకి వెళ్దాం తొంగు చూస్తుంటాడు. అదే మగవాళ్ళు ఏడితే పాడు, ఆడవాళ్ళు ఏడితేనే పోతాడు. శ్రీజాని గట్టి వాటేసుకొని ఓదారుస్తున్నాడు. నిన్న ప్రియని ఏమి అబ్జర్వ్ చేశారు? ప్రియ ఏడుస్తుంది, వెళ్ళాడు వాటేసుకుంది. అసలు ప్రియ చేతులు వెనక పెట్టుకుంది కానీ పవన్ కళ్యాణ్ టచ్ చేయలేదు. చూసారు అమ్మాయి నిజాయితీ? టచ్ చేయలే, అతను వాటేసుకున్నాడు కానీ ప్రియ 2 చేతులు వెనక పెట్టుకుంది తల వెనకాల. రెండోసారి కూడా పట్టుకోపోతే నట్టేసింది, ఎదిరించి కొడతా. పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఓదార్పు ఎవరు చేయమన్నారు? మరి మగవాళ్ళు కూడా ఏడుస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు? తను ఏం చేయడానికి వెళ్ళాడు? వాళ్ళ ఆడపిల్లందరిని వాటేసుకొని వాళ్ళ జబ్బలు వదుతా వాళ్ళకి కన్నీళ్ళు తుడుస్తూ తిరగడానికి వెళ్ళాడు అక్కడికి. మరి ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడంటే అసలు ఆర్మీ అనే దానికి విలువ లేకుండా చేస్తున్నాడు అతను. చాలా బాధేస్తుంది ఆ పిల్లడు. నా షోలో చూస్తుంటే లైవ్లో అయితే బీపచ్చం అబ్బా. ఎపిసోడ్లో కొంచెం చూపిస్తాడు, లైవ్లో చండాలం చీ అనిపించేటట్టుంది ఆ పిల్లడి ప్రవర్తన. అసలు అతను ముందు వీళ్ళు కాదు ఆ పిల్లాడిని పంపిస్తే బెటర్ బయటికి. ఖచ్చితంగా 100% అతను పంపించడమే బెస్ట్. ఎందుకంటే ఎవరు ఏడుస్తారా ఓదార్చడం రెడీగా ఉంటాడు. అది కూడా అమ్మాయిలు ఏడిస్తేనే రెడీగా ఉంటాడు, అబ్బాయిలు ఏడిస్తే పాడు. అబ్బాయి దగ్గర కూర్చొని ముచ్చటాడలో. ఇప్పుడు కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రీ కూర్చున్నప్పుడు అన్న మీరు అప్పుడు ఎలా ఆడారన్నా, మీరు ఎలా ఫీల్డ్లోకి వచ్చారన్నా ఇన్పుట్ వాళ్ళకి ఏదైనా పైకి రావడానికి. ఇప్పుడు తను ఏదో నిరూపించుకొని సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలని వచ్చాడు. సినీ ఫీల్డ్లో చేసిన ఉండారు ఆల్రెడీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఎలా ఉంటుంది అన్న ప్రాసెస్ ఏంటన్నా కొంచెం కనుక్కోవచ్చు కదా, మాట కలపవచ్చు కదా. అదేం చేయడు. ఇది మాత్రం రెడీగా ఉంటాడు. వీళ్ళ ముగ్గురు దగ్గరే ఉంటాడు. ప్రియ, రీతు, శ్రీజ ముగ్గురు దగ్గరే ఉంటాడు. ఇంకొక ఫోటో కూడా నేను పెడతాను, ఫోటోలు పెట్టినప్పుడు చూడండి. నైట్ శ్రీజ, ప్రియ తగాదా ఆడుకున్నారు. ఆ బెడ్రూమ్లో తనకేం పని? ఆ బెడ్ కాడికి వెళ్ళి అతను లాగి పడేసుకుంటా మీద. ఏంది అది? ఫ్యామిలీతో కూర్చొని చూడాలా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు? ఎందుక వెళ్ళింది అనుకోరా? జవాన్ అని చెప్పాడు, నిజం కాదేమనిపిస్తుంది నాకైతే. అసలు ఆ బుద్ధులు కానీ, ఆ స్ట్రాటజీలు కానీ, ఆ స్ట్రిక్ట్ కానీ, అటు డిసిప్లిన్ కానీ లేనే లేదు అతని దగ్గర. ఇప్పుడు షాకీబ్ ఇదంతా చూసింటాడు కదా బయట. అందుకే అన్నాడు నీ స్థానంలో నేను ఉంటాను అన్నాడు. అంటే గేమ్ లిచ్చి పడేస్తానని. ఏం గేమ్ ఆడాడు అతను? పవన్ కళ్యాణ్ ఏం గేమ్ ఆడలే. ఛాన్స్ వచ్చినా ఆడడం, ఏదైనా వచ్చినా కానీ ఎగబట్టం కానీ దాంట్లో. ఇప్పుడు హరీష్ తన కాని విషయాల్లో కూడా దూరిపోయి మాట్లాడలేదా, స్టాండ్ తీసుకోవట్లేదా? అట్లా చేయకుడు. ఇప్పుడు షాకీబ్ అందుకే పాయింట్అవుట్ చేసి పేరు ఎత్తి మరి పవన్ కళ్యాణ్ నీ స్థానంలో నేను ఉంటానని మాట్లాడుతుంది. అందుకే కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసేసి షాకీబ్ ఏమన్నాడు? నీ స్థానంలో నేనుంటే ఇచ్చి పడేస్తాను అని అంటే బయట చూసి వచ్చాం భయ మిమ్మల్ని. మరి వీళ్ళని చూడలేదా? వాడు తిరిగి వీళ్ళని క్వశ్చన్ చేయడానికి లేదు అవకాశం. ఎందుకంటే వీళ్ళని బయట చూశారు అందరూ. బయట వాడు చూసి వచ్చే మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంకా క్వశ్చన్ చేయడం మాని ఓరే బాబోయ్ మా పరిస్థితులు బయట ఎట్లున్నాయా, మా బతుకులు ఎట్లున్నాయా అని ఆలోచించుకోవడం బెస్ట్. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేయకుండా చూసే కదా మాట్లాడుతున్నారు. షాకీబు BB9కి రావాలని ఎంత ఆరాటమో, ఎంత పట్టుదలో, ఎంత కసి ఉండేదో. ఫోన్ పగలగొట్టినప్పుడు చూసాం. ఎంత కసిగా పగలగొట్టేసాడు ఆ ఫోన్ని. తర్వాత అక్కడ అతనికి అన్యాయం కూడా జరిగింది. మనీ వేసే విషయంలో కూడా అన్యాయం జరిగింది షాకీబ్కి. మనం పెట్టిన దాంట్లో కూడా షాకీబ్ ఖచ్చితంగా BB9కి వస్తాడు అనుకున్నాను. కానీ డెమాన్ తీసుకున్నారు. డెమాన్ ఏం చేస్తున్నాడు? అక్కడ పులిహోర గడపడానికి డెమాన్ తీసుకున్నట్టున్నారు. అక్కడ చింతపండు పులిహోరలు, నిమ్మకాయ పులిహోరలు, ఆవుపిండి పులిహోరలు ఈ చేస్తాం జరుగుతుంది. లైవ్లో అయితే మరీ చండాలం అబ్బా పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ నీ స్థానంలో నేను ఉంటే నన్ను షాకీబ్ అంటుంది. ఉంటే మంచిది, ఖచ్చితంగా ఎత్తిపడేయాలి పవన్ కళ్యాణ్ బయట. నెక్స్ట్ అనుషారత్నంని శ్రీజ ఏం అడుగుతుందంటే మాలో ఏమైనా సాల్వ్ చేయమంటే ఎవరు సాల్వ్ చేస్తామంటే మొహం లేకుండా నిన్నే చేస్తామనేసింది. నిన్నే సాల్వ్ చేస్తా ఫస్ట్. ఎందుకంటే నీది కాని విషయాలు తలదోచడం. ఇదే డైలాగు దివ్యనగత కూడా చెప్పింది. తనది కాని విషయాలు తలదోచడం అంటే శ్రీజ గురించే చెప్పింది. మరి వాళ్ళు అబ్జర్వ్ చేశారు కదా. మరి గాలి విషయాలు తలదూరుస్తావు,
నీ ఈగో సాటిస్ఫై అయ్యేంత వరకు వాదన చేస్తూనే ఉంటావు. నెక్స్ట్ వచ్చి పుండు మీద కారం జల్లినట్టు పిలిచి పెట్టి పుడుతూనే ఉంటావు. అంటే తన అలవాటు అది. నిన్నాడు నామినేషన్లో కూడా వేసింది ఇదే రీజన్. తనది కాని విషయాల్లో తలదొచ్చటం, స్టాండ్ తీసుకోవటం, ఇవన్నీ ఎందుకని వాళ్ళు నామినేషన్ చేసింది. అందుకు గగ్గోలు పెట్టేట్టు చేసింది. నేను వాళ్ళ స్టాండ్, వీళ్ళ స్టాండ్, ఈ స్టాండ్, ఈ బస్ స్టాండ్, రైల్వే స్టాండ్, సైకిల్ స్టాండ్, ఆటో స్టాండ్, అన్ని స్టాండ్లు చెప్పింది నిన్న. ఆ స్టాండ్లను వద్దని నామినేట్ చేశారు వాళ్ళు. వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అదే పాయింట్ అంటున్నారు. నీది కాని విషయాల్లో నీ ఈగో సాటిస్ఫై అంత వరకు నిలబడతావు, నువ్వు మాట్లాడతావు అని అంటుంది. కరెక్టే కదా. మరి నిన్న వాళ్ళు నామినేషన్ చెప్పిన రీజన్ కరెక్టే కదా. ఆ రీజన్ ఏం రాంగ్ అని డెమోను ఆమెను సేవ్ చేశాడు శ్రీజాని. అతనికి కరెక్ట్ అనిపించింది, అది సేవ్ చేశాడు. ఇన్వాలిడ్ అంట, అది వ్యాలిడ్ కాదని సేవ్ చేశాడంట. ఎక్కడుంది న్యాయం? ఇప్పుడు బయట నుంచి వచ్చి వాళ్ళు అదే చెప్తున్నారు కదా. వీళ్ళని చూశారు కాబట్టి బయట చెప్తున్నారు అన్నీ. సీజన్ ఎత్తి బయట వేయాలి. సీజన్ వాళ్ళు ఖచ్చితంగా కసితోటే వచ్చారు నలుగురు. కసిగానే ఆడతారు వీళ్ళ మీద పోటాపోటీగా. వీళ్ళ నలుగురిలో మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే దివ్యానికత ఉందని తెలుస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ దివ్యానికతే హౌస్లో ఉందని తెలుస్తున్నారు. చూద్దాం వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్ గురించి వాళ్ళు మారతారా లేదా. వీళ్ళు ఒకవేళ మనం తెలిసిన అప్డేట్ దివ్యానికత అనుకున్నాం కదా, ఏ విధంగా ఏ ఆటలు పెడితే వీళ్ళు ఆ దివ్యానికతను సెలెక్ట్ చేశారు, లేదని వేరే వాళ్ళు సెలెక్ట్ చేశారా, ఎవరు సెలెక్ట్ చేశారు, ఎలా సెలెక్ట్ చేశారు అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళలో ఎవరుంటే బాగుండేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.